వెల్కమ్ టు మన ఛానల్. అందరూ ఎదురు చూస్తున్న నూతన సంవత్సర ఫలితాలు. ప్రతి సంవత్సరంలాగే న్యూ ఇయర్ జనవరి ఆంగ్ల సంవత్సరాది ఈ ఫలితాలు ప్రతి సంవత్సరంలాగే ఇయర్ కూడా 2025 సంవత్సరం మీ అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ ఎలా ఉంటుందో కేవలం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుస్తుంది. దీంట్లో 1 to 9 నెంబర్స్ ఉంటాయి, వరుసగా చూసుకోవచ్చు. ఇందుకీ ప్రతి సంవత్సరం చెప్పే న్యూమరాలజీ ప్రత్యేకత ఏంటంటే రాశి ఫలితాలు ఉగాది మార్చి ఏప్రిల్ వచ్చి రాశి ఫలితాల ద్వారా చెప్తూ ఉంటారు ఫలితాలు. అవి ఎలాగో మీకు తెలుసు. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు ఈ సంవత్సరం ఫలానా అద్భుతంగా జరుగుతుందనో లేకపోతే ఈ సంవత్సరం నిరుత్సాహపడతానో ఇది కాకుండా దీనికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ న్యూస్. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఒక డైరీలో రాసుకుంటాను, సంవత్సరం ఇది చేయాలి ఇది చేయకూడదు, నేను కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మానుకుంటాను, కొంతమంది కాఫీ సిగరెట్ మానుకుంటాను, ఉదయం 5ంటికి వెళ్ళేస్తాను, డిసిషన్ తీసుకుంటాడు. అలాగా ఇది మీకు అందరికి కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఒక డైరీ లాగా పనికొచ్చి సూచనతో మాత్రమే ఉంటాయి. దీంట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆకాశానికి ఎత్తేయటం కానీ అధపాతాళలోకంతో ఒకటి ఈ రెండు ఉండవు కాబట్టి దీంట్లో కొన్ని పాయింట్స్ తీసుకోండి. ఇది ఓన్లీ గైడ్లైన్స్ మాత్రమే. ఏ సంవత్సరం ఫలానా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పెద్దవాడు అవుతాను కానీ కింద పెడతాను ఇలాంటివి దీంట్లో ఉండదు. డెఫినెట్గా సైంటిఫిక్గా దీంట్లో జరుగుతుంది కాబట్టి చెప్పే ప్రతి వాక్యాల్లో 5-6 వాక్యాలు ప్రతి నెంబర్కి మీకు టచ్ అవుతుంటుంది. అది ఈ న్యూమరాలజీ 2025 వచ్చే ప్రత్యేకత. ఇప్పటి వరకు 3 వీడియోలు అయిపోయి 1, 2, 3 నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఈ వీడియోలో మీకు తమిళ మీరు చూసి ఉంటారు కదా, 4వ తేదీ కానీ 13 కానీ 22 కానీ 31 4, 13, 22 and 31 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళకి ఈ 2025 ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మీకు చెప్పాల్సిందంటే విద్యార్థుల నుంచి మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఈ విద్యార్థులు ఈ సంవత్సరం మటుకు, పోయిన సంవత్సరం కూడా కొంచెం కష్టపడాల్సి వచ్చింది, ఈ సంవత్సరం అంత ఉండదు. 100% కష్టపడేవాళ్ళేమో ఈసారి మటుకు 50% ఎఫెక్ట్ పెట్టాల్సి వస్తుంది. అది ఇంటరా డిగ్రీయా ఏ ప్రైవేట్ దాంట్లో మీరు చూసినా కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా సంవత్సరం చివరి దాకా కష్టపడితేనే ఫలితం తగ్గుతుంది ఎనాలజీ. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న నెంబరు ఈ నెంబరు రెండు కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఎక్కువ శ్రమ పడితే డెఫినెట్గా విజయం మీదే. ఎందుకంటే నెంబర్ 4 ఇస్ రాహు రూలర్ కాబట్టి దాంట్లో మీకు ఒక 31 డైరెక్ట్ 3 తప్పించి మిగతా వాళ్ళు కొంచెం ఇది ఉంటుంది. అందుకోసం ప్రతి దాంట్లో విద్యార్థులు శ్రమ చేస్తే మటుకు విజయం తథ్యము. ఇంకా మిగతావైనా నమ్మకండి. ఈ సంవత్సరం మటుకు ఓన్లీ మీకు ఒకటంటే హార్డ్ వర్క్ అని దీని మీద ఉంటుంది. ఇక మిగతా రెండోది వచ్చిన తర్వాత వృత్తుల పరంగా చూసుకున్నప్పుడు ఈ నెంబర్ 4 దీంట్లో ఉన్న వాళ్ళు చాలా మటుకు బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ బ్యాంకింగ్స్ కానీ ప్రైవేట్ సంస్థలు అత్యధిక మంది ఉంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కొంచెం కింది స్థాయిలో ఉండేవాళ్ళు ఎక్కువ అవకాశం దీంట్లో ఉంటుంది. ఇంకొంతమంది కమిషన్ ఓరియంటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ నెంబర్ 4 జన్మించిన వాళ్ళు కొంచెం బిజినెస్ మైండ్ ఉంటుంది, కమిషన్స్ అలాంటి చేద్దామని. సో అలాంటి వ్యాపార రంగాలు కూడా ఈ నెంబర్ 4 చాలామంది ఉంటారు. నార్త్ ఇండియా ఢిల్లీలో ఉన్నప్పుడు చూశాను, చాలామంది ఇండస్ట్రీస్లో చాలామంది అక్కడ చూసామంట. 96లో చూశాను కొన్ని 100 మందిని. అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువగా వ్యాపారంలో ఉంటారని కూడా ఒకటి పాయింట్ చూసుకున్నాం 96లో. సో దీంట్లో చిన్న దాంట్లో కూడా ఉంటారు, చిన్న వ్యాపారస్తులు నెంబర్ 4 దీంట్లో ఉంటారు. సో వ్యాపార పరంగా చూసుకున్నా కూడా ఈ సంవత్సరం అంతా కూడా టైంపాస్ అని గుర్తుపెట్టుకోండి. వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కానీ ఎక్కువ మీరు రిస్కులు తీసుకోండి, లాంగ్ జంపులు చేయకుండా దీంట్లో ఉండాలి ఒకటి. ఇంకోటి నెంబర్ 4 ఈ దీంట్లో ఉంది కాబట్టి ఈ సంవత్సరం అది హాటే మీరు హాటే. ఎందుకంటే మాట అంటే పడని మనసత్వం ఉంటుంది. ఈ ఫలితాలు చెప్పేటప్పుడు మీ ప్రవర్తన ఏంటి ఇది కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎలా ఉంటుంది మీ ప్రవర్తన అంటే రియాక్షన్ ఎలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు అలాగే ఉంటుంది. కొందరికి ఈగో ఉంటుంది, కొందరికి ఈగో తక్కువ ఉంటుంది, అసలు ఈగోనే ఉండవు, ఇవన్నీ ఉంటాయి. సో మీకు మాట అంటే పడని స్వభావం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు చాలా కూల్గా శాంతియుతంగా ఉండాలి. బ్రహ్మందులు మీరు ఎట్లా కొట్టుకోండి బాబు, కూల్ డౌన్ కొట్టుకోండి సంవత్సరం అంతా. మీరు పీస్ఫుల్గా శాంతిగా ఉంటే మటుకు చిన్న గొడవలు అవి చేయకుండా కూడా మీకు మెంటల్ పీస్ హ్యాపీనెస్తో పాటు హార్డ్ వర్క్ ఎలా సక్సెస్తో పాటు అవుతారు. ఏది ముఖ్యంగా వ్యాపార రంగం వీటన్నిటిలో కూడా. ఇక మిగతా వాళ్ళు కనుక చూసుకుంటే స్త్రీలైనా పురుషులైనా మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా ఓవరాల్గా ఎలా ఉంటుంది ఇక్కడి నుంచి హెల్త్ అండ్ వెల్త్ దాంట్లో చూస్తే మటుకు హెల్త్ మటుకు మీకు గ్యారంటీ ఇచ్చేయచ్చు. ఎందుకంటే స్వతహాగా ఈ రాహు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ 4 కూడా స్వతహాగా ఫిజికల్లీ చాలా ఫిట్గా ఉంటారు. సంవత్సరం కూడా అదే సూచిస్తుంది అనమాట. సంవత్సరం డిసిప్లిన్ ఏరియా మీది డిసిప్లిన్ ఏరియా కాబట్టి హెల్త్ విషయం మటుకు బాగుంటుంది. చిన్న మైనర్ వదిలేండి. హెల్త్ అంటే అంతా మరి నాకు కొంచెం జ్వరం కూడా రాదా తుమ్మ రాదా అని వదిలేండి. మైనర్ ఎక్సెప్ట్ మైనర్ చిన్న వదిలేసి మిగతా అంతా ఆరోగ్యపరంగా హెల్త్ మటుకు బాగుంటుంది. ఈ హెల్త్ బాగుంటుందంటే మీకు 50% ఛాన్స్ ఉన్నట్టే. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఇది కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్త్ అండ్ వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ నెంబర్ 4 వాళ్ళకి బాగానే ఉంటుంది సంవత్సరం అంతా కూడా. ముఖ్యంగా మీకు
జనవరి, ఏప్రిల్, అక్టోబర్, నవంబర్ గుర్తుపెట్టుకోండి. జనవరి, ఏప్రిల్, అక్టోబర్, నవంబర్ ఈ మాసాల్లో మీకు కొంచెం ఎక్కువ కలిసి వచ్చే నెలలు అనమాట. మీ శ్రమకి అది యాడ్ అవుతుంది. మీ శ్రమకి ఆ అదృష్టం అనేది కొంచెం తోడవుతుంది. రెండు కలిస్తే కొంచెం మనకు వర్క్ స్మూత్గా జరుగుతుంది. అంతేగాని మనం అసలు కాలు కదపకుండా అంటించి పోకుండా పంచాంగాలు, జ్యోతిషాలు, లక్కీ నెంబర్లు చూసుకుంటే మటుకు నిక్కచ్చిగా 25 ఏళ్ళు చెప్తున్నాను అక్కడి నుంచి. ఇది ఓన్లీ టేక్ ఇట్ యాజ్ అ గైడ్లైన్స్. ముందుకు వెళ్తే కొంతవరకు మనకు మన గూగుల్ మ్యాప్ లాగా ఉంటుంది అనమాట. డెసిషన్ మీరు తీసుకోవాలి, డెస్టినేషన్ కొట్టినట్టు అక్కడ దిగేస్తాం అనమాట. ఇది నెంబర్ 4 వాళ్ళకి. ఫైనల్ కోసం ఏంటంటే ఈ నెంబర్ 4 వాళ్ళకి అత్యాశ, దురాశలకి లోను కావద్దు. మీరు అలాంటి వాళ్ళని ఎప్పుడు చెప్పాను జాగ్రత్త. ఎందుకంటే ఈ రాహు ప్రభావం మీద అలా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం. నెంబర్ 9 ఈ సంవత్సరం కూడా కొంచెం హాట్ ప్లానెట్ కాబట్టి అత్యాశ, దురాశలకు దూరంగా ఉండాలి. నోటిని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. ఏగో అందరికీ వస్తాయి, ఎమోషన్స్ ఉంటాయంటే, కానీ కొన్నిసార్లు దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మటుకు ఈ చిన్న జాగ్రత్తలు, మీకు జాగ్రత్తలు డూస్ అండ్ డోంట్స్ చెప్పకపోతే అసలు ఈ ఫలితాలు చెప్పకపోవటమే వేస్ట్ అనమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి, మిగతా అన్నీ బాగానే ఉంటాయి. ముందుకు సండి అందరూ దేంట్లో విజయం సాధించాలని రంగాలు ఉండాలని కోరుకుంటూ మీ సంఖ్యారత్న గోపీకృష్ణ.